ఇళ్ల మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు, పసిబిడ్డలు ఉంటారు. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్ళు పెట్టి తిరిగారు మీరు. అది అన్నారో లేదో తెలీదు, నిజం అబద్ధమో తెలియదు, కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఒప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా. ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు, అదే మహిళలు కదా ఈరోజు ఇళ్లలో ఉన్నారు. మనుషులు లేని టైంలో నేను రమేష్ అన్న ఇంట్లో లేడు, తిరుపతిలో ఉన్నాడు. ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక 100 మంది గుంపు మగోళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ బాంబులు వేసి యాసిడ్లు వేసి మంచి పద్ధతి కాదు. తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు, ఎవ్వరూ ఏమీ అతీతులేం కాదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. దాడిలో టీడీపీ వాళ్ళు పాల్గొన్నారని చాలా క్లియర్గా కనిపించింది. కానీ టీడీపీ ఎంపీ కేసులని చెప్పింది రాంబాబు కావచ్చు, లేదంటే జోగి వారి ఇంటిపై వాళ్ళ కార్యకర్తలతోనే దాడి చేయించుకున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పార్టీ అలవాటని ఆయన నిన్న కామెంట్ చేశారు. సరే, నిజమే కదా. దాడులు చేసి వచ్చే నాయకులు వీడియోలు ఉన్నాయి, పెట్రోల్ వేసేవాడు వాళ్ళ వీడియో ఉంది. ఆ 100 మంది 200 300 మంది నీట్గా నడిచి వచ్చే వీడియోలు ఉన్నాయి. వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి ఫ్లెక్స్లు కట్టుకున్న సంగతి రాష్ట్రం అంతా తెలుసు. కాబట్టి వెనక నుంచి పొడిచే వెన్నుపోటు రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వెన్నుతో పెట్టిన విద్య వెన్నుపోటుతనం కానీ వెనక నుంచి దెబ్బ కొట్టడం వ్యక్తిత్వం అది తెలుగుదేశం పార్టీకే ఆ పార్టీ లాక్కున్న రోజు నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు, మాకు రొమ్ము ముందు చూపించుకొని కొట్లాడటమే తెలుసు. మా మీద దాడులు చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు జైల్లో పెట్టారు, మమ్మల్ని ఆనందం తెచ్చుకున్నారు, రాక్షసానందం పొందారు, ఇంకా మా మీద పగ చల్లారలేదా? ఏం చేశాం? నిన్న కల్తీ లడ్డూ విషయంలో గుళ్ళకెళ్ళి మేము పూజలు చేసి సిబిఐ ఇచ్చిన రిపోర్టే కదా, మేము కొత్తగా చెప్పామా? ఏమీ లేదు కదా. అంటే అది మేము రాకూడదు, రోడ్ల మీదకి రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకూడదు, జగన్ అన్న జిందాబాద్ అనకూడదు అంటే మా గొంతు నొక్కేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరగలేదా? లోకేష్ పాదయాత్ర చేయలేదా? ఈ పాటికే నా కొడుకుని 2 నెలల్లోనే అరెస్ట్ చేశాడు, నన్ను నా తమ్ముడిని 83 రోజులు జైల్లో ఉన్నాం. ఈ పాటికే బలహీన వర్గాలన్నీ కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉన్న బలహీన వర్గాలు, ఏది చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చే బలహీన వర్గాలు కూడా అక్రమంగా జోగి రమేష్ ని అరెస్టు చేశాడు, అక్రమంగా కేసులు పెట్టాడు, 83 రోజులు నిర్బంధించాడు అనేది సభ్య సమాజం. నేను చెప్పాను కదా, సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని చెప్పా, తిరుమల వెంకన్న సన్నిధికి రమ్మని చెప్పా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, లోకేష్ ని, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పా, రాలా. నేను వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశా, రాలా. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అడిగా, చెయ్యలా. లైట్ డిటెక్టర్ అడిగా, రాలా. ఇన్ని చెప్పిన తర్వాత నేను సిబిఐ కోసం హైకోర్టులో అఫిడవిట్ వేస్తే వెంటనే తెల్లారిపాటికి అరెస్ట్ చేయించావు. సిగ్గుగా లేదా మీకు? ఇంత అంటే కేసులు ఇట్లా కూడా పెట్టొచ్చు అని చెప్పేసి నేర్పుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అక్రమ కేసులు ఏమైనా పెట్టేయచ్చు, ఎవరినైనా కానీ లోపల పెట్టేయచ్చు, అతను కక్ష ఉంటే చాలు లోపల పెట్టేయచ్చు. దుర్మార్గం అన్నా. కాదు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఈ ప్రాక్టీస్ ఏదైతే వదిలేమా, ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం అంటే భవిష్యత్తులో వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితికి తీసుకెళ్లేటటువంటి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ బిల్ గ్రేట్స్ నుంచి ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒకటే దొరకలా.
అంటే అతను కూడా ఇంకా అతను రేపటి అతను కూడా స్టేట్మెంట్ అతను కూడా రాబోతున్నాడు అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి. ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రాకి తెచ్చేస్తున్నాం అన్నటువంటి ఈ పాలకులు ఇలాంటి అరాచక పాలనలు, ఇలాంటి దాడుల సంస్కృతులు చేస్తుంటే ఏ వ్యాపారవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ధైర్యంగా పెట్టుబడి పెట్టగలడా? ఉద్యోగాలు ఇవ్వగలడా? పాలకులకి ఏమైనా అర్థమవుతుందా? ప్రభుత్వమే దగ్గరుండి పోలీసులను పర్యవేక్షణలో పెట్టి సాక్షాత్తు మాజీ మంత్రుల ఇండ్లే తగలబెడుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఆ పారిశ్రామిక పరిస్థితి ఏంటి? ప్రజా జీవితంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే మాజీ మంత్రులు. అలాంటి మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అనే పరిస్థితి బహిరంగంగా కనబడుతుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి రాగలడా? తిరుపతి పవిత్ర ప్రసాదం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక చండాలమైన కామెంట్, జంతువులకు కల్తీ అయింది ఆయన ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏదిందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ ల్యాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్. అది ఎవరు మ్యానిపులేట్ చేసేది ఇంకోటి కాదు, లేకపోతే మార్చగలిగింది కాదు. సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చినప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం. మేమే కాదు, బయట మేధావులు కూడా ఎందుకు ఇలాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు ప్రశ్నించారు, న్యూట్రల్ మేధావులు. అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు, ఊరు పేరు లేని ఫ్లెక్సీలు అవి చట్టవిరుద్ధమే. అసలు వాటిని ఎట్లా అలౌ చేశారో అర్థం కావట్లా. బ్యానర్లు కట్టారు, అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ చైర్మన్లు ఇద్దరు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫోటోలు ఇవి పెట్టి తెలుగుదేశం పార్టీ వేసిన పేరు వేసుకోవడానికి కూడా ఇది లేకుండా పేరు లేని బ్యానర్లు వేస్తే, ఈ ఫ్లెక్సీలు పెడితే వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము, లేకుంటే వీళ్ళని తోసేయడము, దౌర్జన్యం చేయడము, ఇవన్నీ చేసిన నుంచి వచ్చిన సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం. అసలు దాన్ని నువ్వు తప్పు చేసావు, దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు, దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా అన్నావు, ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకుండా అన్నావు. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడా వాయిస్ రేయకూడదని ప్రయత్నం చేస్తాం.